హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్కేటెల్ V3 క్లాసిక్ ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాను. సేల్స్లో అయితే నాకైతే 5,000 రూపాయల ప్రైస్ అయితే పడింది. ఇది ఒక 5G మొబైల్. నేను ఈ వీడియోలో ఫస్ట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి మనకి బాక్స్లో ఏమేమి కంటెంట్ ఇస్తున్నారని క్లియర్గా చూపిస్తాను. తర్వాత అయితే ఈ మొబైల్ గురించి అన్ని విషయాలు అయితే మాట్లాడతాను. అలాగే నేను ఒక 1 వీక్ నుంచి ఈ మొబైల్ అయితే వాడుతున్నాను. ఈ 1 వీక్లో నాకు ఈ మొబైల్లో అనిపించిన పాజిటివ్ థింగ్స్ ఏంది, నెగిటివ్ థింగ్స్ ఏంది అనే విషయం గురించి మాట్లాడతాను. ఆ బడ్జెట్లో 7,000 రూపాయల కంటే తక్కువకైతే ఇప్పుడు ఈ మొబైల్ అయితే వస్తుంది. ఆ బడ్జెట్లో ఈ మొబైల్ మనం కొనవచ్చలేదనే విషయం గురించి మాట్లాడతాను. ఫైనల్గా నేను ఈ మొబైల్ ఎలా కొన్నాను 5,000 రూపాయల బడ్జెట్లో, ఇప్పుడు కూడా మనకు 6,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. 6,000 రూపాయల బడ్జెట్లో ఎలా కొనాలనే విషయం గురించి కూడా క్లియర్గా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. ఈ వీడియో కనీసం ఒక 50 లైక్లను వస్తాయని అయితే ఆశిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి మీకు క్లియర్గా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో చూపిస్తాను. తర్వాత మిగతా విషయాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి బాక్స్ లోపల ఏమేమి ఇచ్చారని ఇప్పుడు అయితే మనం క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ అయితే మొబైల్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. ఆ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. తర్వాత చూసుకుంటే మనకి బ్యాక్ కవర్ అయితే మనకి బాక్స్లోనే ఇస్తున్నారు. అలానే మనకి ఆ బ్యాక్ కవర్లోనే మాన్యువల్ గైడ్ కూడా ఇచ్చారు, చూడొచ్చు మీరు. తర్వాత చూసుకుంటే మనకి అక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. అలా దాని కింద అయితే మనకి కేబుల్ అయితే ఉంది, టైప్-C కేబుల్ అయితే ఉంది. ఫైనల్గా మనకి అడాప్టర్ అయితే ఇచ్చారు. ఇది 18 వాట్ ఛార్జర్. ఇది మనకి మొబైల్ మాత్రం 10 వాట్కి సపోర్ట్ చేస్తుంది, కానీ మనకి బాక్స్లో మాత్రం 18 వాట్ అయితే ఇస్తున్నారు. ఇవైతే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఈ మొబైల్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది HD+ డిస్ప్లే, LCD డిస్ప్లే. అలాగే మనం రిఫ్రెష్ రేట్ గురించి మనం మాట్లాడుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. డిస్ప్లే అయితే చూడడానికి కొంచెం పర్లేదు, బాగానే ఉంది, కానీ కొంచెం బెజల్స్ మాత్రం ఎక్కువైతే ఉన్నాయి, కింద కానీ పైన కానీ. అలాగే ఇప్పుడు మనం ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మొబైల్లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే వాడారు. రీసెంట్గా చాలా మొబైల్స్ అయితే మనకి ఆ బడ్జెట్లో 10,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయిన ఒక 10 మొబైల్ లాంచ్ అయితే దాంట్లో 9 మొబైల్ ఈ MediaTek Dimensity 6300తోనే వస్తున్నాయి. రీసెంట్గా అన్ని మొబైల్స్ అయితే 10,000 రూపాయల బడ్జెట్లో అయితే ఇది ఒక మంచి ప్రాసెసర్, ఆ బడ్జెట్లో పర్లేదు. ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, 8 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే అంటే ఫొటోస్ అలానే వీడియోస్ అయితే తీసాను, బ్యాక్ కెమెరా యూజ్ చేసి, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. ఆ శాంపిల్స్ అయితే మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నాను, మీరే చూడవచ్చు. నేను కలుగుతున్న స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెక్ చేయొచ్చు, వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. అలాగే వాయిస్ కూడా మనకి డైరెక్ట్గా ఫోన్ నుంచే వస్తుంది, ఎక్స్టర్నల్ మైక్స్ అయితే నేనేం యూజ్ చేయలేదు. చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అలానే నేను కలుగుతున్నాను కాబట్టి స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది మీరైతే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్, నేను ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను, వాయిస్ కూడా ఫోన్ నుంచే వస్తుంది. నేను కదులుతున్నాను, చూడొచ్చు స్టెబిలైజేషన్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోటో శాంపిల్స్ అలానే వీడియో శాంపిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగానే వస్తున్నాయి, కానీ వీడియోస్ అయితే స్టేబుల్గా అయితే రావట్లేదు. మనం నడుస్తుంటే మాత్రం చాలా షేక్ అయితే అవుతుంది, బ్యాక్ కెమెరా కావచ్చు, ఫ్రంట్ కెమెరా కావచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరాలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యావరేజ్గా అయితే ఉన్నాయి, అంత అద్భుతంగా అయితే లేవు. ఎందుకంటే మనకి 8 MP కాబట్టి ఈ బడ్జెట్లో అంతకంటే మనం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. అలాగే మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 5200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో అయితే మనకి బాక్స్లో 18 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు, కానీ మనకి ఇది ఓన్లీ మొబైల్ మాత్రం 10 వాట్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫుల్ ఛార్జ్ చేయాలనుకుంటే మాత్రం మీకు 2 hours పైన పడుతుంది, కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది ఖచ్చితంగా అయితే. అలాగే మీరు ఈజీగా అయితే ఇది HD+ డిస్ప్లే కాబట్టి ఈజీగా ఒక 6 to 7 hours అయితే మీకు స్క్రీన్ అండ్ టైం అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మన సౌండ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మొబైల్లో మనకు 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి, పైన ఒక స్పీకర్ ఉంటుంది, కింద ఒక స్పీకర్ అయితే ఉంటుంది. సౌండ్ అయితే లౌడ్గా వస్తుంది, సౌండ్లో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. 14,000 రూపాయల లోపు అయితే వచ్చింది.
నేను ఈ వీడియోలో ఫస్ట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి బాక్స్లో మనకి ఏమేమి ఇస్తున్నారని మీకు చూపిస్తాను. తర్వాత ఈ మొబైల్ మనకి స్టాక్ ఆండ్రాయిడ్ అయితే వస్తుంది, క్లీన్ ఆండ్రాయిడ్ అనమాట. మనకి ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఎలాంటి ఫ్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే లేవు, ఓన్లీ గూగుల్ యాప్స్ మాత్రమే ఉన్నాయి. అదొక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి దీంట్లో అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. మీకు నేను చూపిస్తాను, స్పీడ్గానే వర్క్ అవుతుంది. చూడొచ్చు మీరు. స్పీడ్గా వర్క్ అవుతుంది. ఫేస్ అన్లాక్ అయితే బాగానే వర్క్ అవుతుంది, కానీ మనకి దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, అది మీరైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లో ఐపీ రేటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే IP54 అయితే వస్తుంది. మీరు సపోజ్ నీళ్ళలో పడితే మాత్రం ఫోన్ ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి దీన్ని నీళ్ళల్లో అయితే వాడవద్దు ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మనం మాట్లాడుకుంటే నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత అయితే నాకైతే డైరెక్ట్గా ఆండ్రాయిడ్ 15 అయితే వస్తుంది. అలాగే మనకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక 3 years అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారంట. చూద్దాం ఎన్ని ఇయర్స్ ఇస్తారో ఫ్రెండ్స్. ఫైనల్గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు మనకి 4GB 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే 12,000 రూపాయల పైన పెట్టారు. ఇప్పుడైతే మనకి ఈ మొబైల్ అయితే 7,000 రూపాయల లోపే వస్తుంది. ఆఫర్స్ అప్లై దాన్ని బట్టి అయితే ఉంటుంది, 7,000 రూపాయల కంటే తక్కువకే వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో ఇప్పుడు పాజిటివ్ థింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, నాకు ఈ 1 weekలో బాగా నచ్చిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ డిస్ప్లే అయితే మనకి 120Hz రిఫ్రెష్ అయితే వస్తుంది. అలాగే మనకి HD+ డిస్ప్లేనే ఇచ్చారు, పర్లేదు. అయినా కానీ డిస్ప్లే అయితే బాగానే ఉంది. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఒక మంచి డిస్ప్లే అయితే అవుతుంది. మనకి 6,000-7,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి డిస్ప్లే అయితే అవుతుంది. డిస్ప్లే అయితే నాకు బాగా నచ్చింది, HD+ డిస్ప్లే అయినా సరే ఈ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా ఒక మంచి డిస్ప్లే అయితే అవుతుంది. డిస్ప్లే అయితే నాకు నచ్చింది ఫస్ట్ అయితే. తర్వాత నాకు ఈ మొబైల్లో నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది, సౌండ్ అయితే కొంచెం ఎక్కువే వస్తుంది, అది కూడా నాకు నచ్చింది. తర్వాత నాకు నచ్చిన విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఈ మొబైల్ డిజైన్ అయితే నాకైతే నచ్చింది. ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు, మీరైతే చూడొచ్చు. ఈ మొబైల్ డిజైన్ అయితే నాకు బాగానే నచ్చింది ఫ్రెండ్స్. ఈ మొబైల్ నాకు నెక్స్ట్ నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే, స్టాక్ ఆండ్రాయిడ్ అయితే వస్తుంది. ఈ మొబైల్ అయితే మనకి ఫ్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే అసలు లేవు, ఒక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నాకు ఈ మొబైల్లో నెక్స్ట్ నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే, బాక్స్లో మనకి 18W ఛార్జర్ అయితే ఇస్తున్నారు, అదొక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ నాకు నచ్చిన విషయం గురించి ఈ మొబైల్లో మాట్లాడుకుంటే, ప్రైజింగ్ అని మనం చెప్పుకోవచ్చు. లాంచ్ అయినప్పుడు మాత్రం ఈ మొబైల్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు, 13,000 రూపాయలు ఆ బడ్జెట్లో పెట్టారు, 12 నుంచి 13,000 రూపాయల బడ్జెట్లో అయితే పెట్టారు. ఇప్పుడైతే మనకి ఈ మొబైల్ అయితే ఒక 6,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా ప్రైజింగ్ ఆ బడ్జెట్లో వస్తే మాత్రం మంచి ప్రైస్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఇది కూడా ఒక పాజిటివ్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మొబైల్లో నాకు పర్లేదు అనిపించిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ మొబైల్లో మనకి బ్యాటరీ 5200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, పర్లేదు. ఎందుకంటే మనకి ఈ బడ్జెట్లో ఇప్పుడు మనకి అన్ని బ్రాండ్స్ నుంచి తీసుకొచ్చే మొబైల్స్ మినిమం 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఎందుకంటే కార్బన్ సిలికాన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకి ఈ బడ్జెట్లో కూడా 6000 mAh బ్యాటరీ అయితే మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ముందు రోజుల్లో 7000 mAh బ్యాటరీ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది ఈ బడ్జెట్లో అయితే. రీసెంట్గానే మోటో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ అయితే రాబోతుంది, కాబట్టి 5200 mAh బ్యాటరీ మాత్రమే ఇచ్చారు, ఇది పర్లేదు అనిపించింది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో నాకు నచ్చని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, నాకైతే ఈ మొబైల్లో అయితే ఫింగర్ ప్రింట్ అయితే లేదు, అది అసలు నచ్చలేదు. ఎందుకంటే ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు 13,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు, కాబట్టి ఆ బడ్జెట్లో కూడా లేదు. ఇప్పుడు మనకి 6,000-7,000 రూపాయలు వస్తున్నా కానీ ఈ మొబైల్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, అదైతే నాకు నచ్చలేదు. అలాగే మనం నెక్స్ట్ నచ్చని విషయం గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసినా కానీ బ్యాక్ కెమెరా యూజ్ చేసినా కానీ మన వీడియోస్ తీస్తే స్టెబిలైజేషన్ అయితే అసలు బాగాలేదు, మనకు స్టేబుల్గా వీడియోస్ అయితే రావట్లేదు, చాలా షేక్ అయితే వస్తుంది, అది కూడా నాకు ఈ మొబైల్ అయితే నచ్చలేదు. అలాగే నెక్స్ట్ నాకు నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్లో బేస్ వేరియంట్ మనకి ఓన్లీ 4GB ర్యామ్తోనే వస్తుంది. మినిమం ఒక 6GB ఇవ్వాల్సింది. 4GB ర్యామ్ ఉంటే ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు మనం ఆల్రెడీ 2026 దగ్గరలో ఉన్నాం కాబట్టి మనకి యాప్స్ అనేవి ఎక్కువ అయితే మనం ర్యామ్లో ఉంచుకోలేదు కాబట్టి స్టక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, ల్యాగ్ అవుతుంది, హ్యాంగ్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మినిమం ఒక 6GB ఇవ్వాల్సింది, ఈ మొబైల్ ఓన్లీ 4GB మాత్రమే ఇచ్చారు, అది కూడా నాకు నచ్చలేదు ఈ మొబైల్లో అయితే. అలాగే నెక్స్ట్ నాకు నచ్చిన విషయం గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ మనకి ఈ కంపెనీ నుంచి కొత్తగా 3 మోడల్స్ అయితే వచ్చాయి రీసెంట్గా అయితే. ఇప్పుడు మన ఈ కంపెనీ వచ్చింది కాబట్టి మన ఇండియాలో ఎక్కువ సర్వీస్ సెంటర్స్ అయితే లేవు, కాబట్టి మనకి ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వస్తే కొంచెం మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సర్వీస్ సెంటర్స్ అయితే మన ఇండియాలో అయితే ఎక్కువ అయితే లేవు, మీరు అది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా నాకైతే నచ్చలేదంటే నా మీనింగ్ ఏంటంటే, సర్వీస్ సెంటర్ లేదు కాబట్టి అది కూడా మనం నెగిటివ్ పాయింట్లో చెప్పుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అయితే, అందుకు చెబుతున్నాను. అలాగే నెక్స్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఈ మొబైల్కి మనకు బాక్స్లో 18W ఛార్జర్ అయితే ఇచ్చారు, కానీ మనకి ఈ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది మాత్రం మనకి 10W మాత్రమే ఉంటుంది. 10W అంటే అది ఫాస్ట్ ఛార్జింగ్ అని మనం చెప్పుకోలేము, మినిమం 18W ఉన్నా కానీ మనం ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ మొబైల్లో మనకి
ఓన్లీ 10 వాట్ మాత్రమే ఉంటుంది సపోర్ట్ అయితే. కాబట్టి మీరు మొబైల్ని ఛార్జ్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇది కూడా నాకు నచ్చలేదు. ఈ విషయాలన్నీ అయితే నాకు నచ్చలేదు. ఫైనల్గా మనం ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఖచ్చితంగా మీరు నార్మల్ యూజ్కి ఒక మొబైల్ కావాలని చూస్తున్నారు, మీకు మీ బడ్జెట్ ఒక 7,000 రూపాయల లోపు అనుకుంటే మాత్రం ఒక 5Gతోనే వస్తుంది కాబట్టి ఒక 5G మొబైల్ కావాలనుకుంటున్నారు. నార్మల్ యూజర్ అయితే మీరు ఓన్లీ వాట్సాప్ యూజ్ చేస్తారు, అలానే సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తారు, గేమ్స్ అలాంటివి ఆడరు, నార్మల్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం, కాల్స్ చేయడం అలాంటి పనులు చేస్తారనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. 7,000 రూపాయల లోపు వస్తే మాత్రమే కన్సిడర్ చేయండి. 7,000 రూపాయల కంటే ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయండి. 7,000 కంటే ఎక్కువ పెట్టొద్దు దీనికి. 7,000 రూపాయల లోపు వస్తే మాత్రం ఈ మొబైల్ కొనుక్కోండి. 7,000 రూపాయల కంటే ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే మీరైతే స్కిప్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ మొబైల్ని 5,000 రూపాయల బడ్జెట్లో ఎలా కొనాలనే విషయం గురించి మాట్లాడతాను. మనకి రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో సేల్ వచ్చింది కదా, బిగ్ బిలియన్ డే సేల్స్. ఆ సేల్స్లో మనకి అవర్స్ డీల్స్ అని పెట్టారు. మనకి ప్రతి అవర్కి అయితే కొన్ని డీల్స్ అయితే పెడతారు. అలాంటి టైంలో 8 గంటలకైతే నాకు 8 గంటల అవర్స్ డీల్స్లో నాకైతే ఈ మొబైల్ 5,000 రూపాయల బడ్జెట్లో అయితే వచ్చింది. నేనైతే 5,000 రూపాయల బడ్జెట్లో అయితే కొన్నాను. ఇప్పుడైతే మనకి నేను ఈ వీడియో చేసే రోజు కూడా, అంటే ఇప్పుడు ఈ రోజు నేను వీడియో చేస్తున్నాను, అక్టోబర్ 8 అయితే నేను వీడియో చేస్తున్నాను. ఈ రోజు కూడా మనకి ఈ మొబైల్ అయితే సపోజ్ మీ దగ్గర HDFC కార్డు ఉంటే మాత్రం మనకి ఈ మొబైల్ 6,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. సపోజ్ మీకు కావాలనుకుంటే 7,000 రూపాయల లోపు వస్తే మాత్రమే కొనుక్కోండి. 7,000 రూపాయలు దాటితే మాత్రం ఈ మొబైల్ అసలు మీరు కొనుక్కోవద్దు, స్కిప్ చేసేయండి. వేరే ఆప్షన్స్ మనకి చాలా అయితే ఉన్నాయి. 7,000 కంటే తక్కువకి వస్తే మాత్రం మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియో ఎంత నేను ఈ వీడియో ద్వారా ఈ మొబైల్ గురించి మీకు ఎంతకంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.